Hi students, welcome to Cornea Physics classes. AP Senior Inter IP series lo ma first chapter electric charges and fields lo all 4 marks we completed. ఖచ్చితంగా 4 marks వస్తుందన్న ఓ 2 marks 1 mark రావచ్చు రాకపోవచ్చు బట్ గ్యారంటీగా ఒక 4 marks వస్తుంది. ఆల్ 4 marks మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు రీడ్. అవన్నీ కంప్లీట్ చేయాల్సిందే, ఏది వస్తుందో మనం చెప్పలేము నాన్న. సో కాబట్టి ఆల్ 4 marks ఖచ్చితంగా చదువుకో. అదైన తర్వాత 2 marks ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటాను నాన్న. సో 2 marks అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్లోకి ఎంటర్ అవుదాం నాన్న. రైట్, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్ విషయానికి వస్తే నాన్న సేమ్ యాజ్ యూజువల్ మీ ఫస్ట్ ఇయర్ లాగే 1 మార్క్ అంటే కంపల్సరీగా 3 రోమన్స్ ఉంటాయి నాన్న. సో చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్, తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత 1 వర్డ్ క్వశ్చన్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే నాన్న. రైట్, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీలో 1 మార్క్ క్వశ్చన్ సేమ్ సార్. సో 4 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ 1 మార్క్ రా. ఎందుకంటే నేను చెప్పిండే బేసిక్స్ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఆ 4 మార్క్స్ 2 మార్క్స్లో ఉంటాయి నాన్న. అవి నువ్వు నేర్చుకోగలిగితే ఇవి నీకు ఈజీగా నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్తావమ్మా. రైట్, సరే చూడన్నా 1 మార్క్ క్వశ్చన్స్. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటి? బై ద క్వాంటైజేషన్ చార్జ్ క్యూ ఆఫ్ ఏ బాడీ ఈజ్ గివెన్ బై నాన్న. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత 1 వర్డ్ ఆన్సర్స్. రైట్, సేమ్ ప్యాటర్న్. సరే చూడన్నా. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడమ్మా? బై క్వాంటైజేషన్ చార్జ్ క్యూ ఆఫ్ ఏ బాడీ ఈజ్ గివెన్ బై. నన్న చార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. సో క్వాంటైజేషన్ ఉన్నప్పుడు ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జెస్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. 2 మార్క్స్ ఆల్రెడీ చదివాం. 4 మార్క్స్లో బేసిక్స్లో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ నాన్న. సో ఫార్ములా చార్జ్ క్వాంటైజ్డ్ అన్నప్పుడు ఇంటెగ్రల్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ. సో ఎక్కడ నుంచి చూడు, Q is equals to any. This is your answer. So first one option 4. Next, second one nana. So second one, the value of permittivity of free space epsilon naught is coulombs lo cheppintam nana. Epsilon naught, so 8.85 into 10 to the power of minus 12 nana. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సార్ అంటే ద వాల్యూ ఆఫ్ పర్మిటివిటీ, ఆ వాల్యూ మీకు గుర్తుంటుంది 8.85 into 10 to the power of minus 12. యూనిట్స్ మర్చిపోతారు. కానీ నేను బేసిక్స్లో యూనిట్స్ కూడా చెప్పింటాను, మీరు అబ్జర్వ్ చేస్తే. మామూలు కూలమ్స్లో ఏం చెప్తాం? F is equals to 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R స్క్వేర్. ఇదేనా కూలమ్స్లో మామూలుగా? రైట్, ఎస్ సార్. ఇప్పుడు నాకు ఎప్సిలాన్ నాట్ యూనిట్స్ కావాలి. ఈ ఎప్సిలాన్ నాట్ ఇక్కడ పంపి ఎఫ్ ఇక్కడ పంపి, సింపుల్, జస్ట్ ఇంటర్చేంజ్. అప్పుడు ఏమవుతుందన్న? అప్పుడు ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ Q by R స్క్వేర్. సింపుల్ నాన్న. రైట్, ఎస్ సార్. ఇప్పుడు నువ్వు యూనిట్స్ ఉన్నానా, అప్పుడేమవుతుంది? చార్జ్ కదా, కూలుంబ్ Q1 Q2 సారీ. సో జస్ట్ ఎప్సిలాన్ నాట్ ఇక్కడ పంపిస్తానా, ఎఫ్ ఇక్కడ పంపిస్తానా, రిమైనింగ్ సేమ్ యాజ్ యూజువల్ ఐఎమ్ రైటింగ్. సో కూలుమ్ ఇంటూ కూలుమ్ స్క్వేర్ బై ఫోర్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్, ఎందుకంటే ఆర్ స్క్వేర్ కదా. సో కూలుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్. ఏమందరికి అర్థమవుతుందా? సో జాగ్రత్తగా చూడు. జస్ట్ ఎప్సిలాన్ నాట్ ఇక్కడ పంపిస్తాను, ఎఫ్ ఇక్కడ పంపిస్తాను నాన్న. అప్పుడు ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎఫ్ ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అవుతుందిరా. సింపుల్. ఇప్పుడు దీనికి యూనిట్స్ చెప్పున్నానా. సో దీనికి యూనిట్స్ చెప్తే Q1 Q2, Q అంటే ఛార్జ్ కదా, కూలుమ్ కదా, కూలుమ్ ఇంటూ కూలుమ్ స్క్వేర్ బై 4 మనమే యూనిట్స్ చెప్పాం. ఫోర్స్ అంటే న్యూటన్, ఆర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్, కాబట్టి కూలుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి చూడు, సేమ్ వాల్యూస్ ఇచ్చాడు కానీ యూనిట్స్ డిఫరెంట్ పెట్టాడు. ఓకేనా? సో కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. 8.85 into 10 to the power of minus 12 కూలుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్, ఇఫ్ 2 bodies are rubbed and one of them acquires charge Q1 and another acquires Q2 charge, then ratio of Q1 is to Q2 is dash అన్నాడు నాన్న. నాన్న ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏమన్నాడు? 2 bodies బాగా రబ్ చేశాడంటారా. రబ్ చేసిన తర్వాత ఒకదానికేమో ఒక ఛార్జ్ ఉందంట Q1, అనదర్ అక్వైర్స్ Q2 ఛార్జ్. అప్పుడు రేషియో Q1 is to Q2 is dash అన్నాడు. నాన్న ఒక బాడీలో బాగా రబ్ చేసింది, 2 bodies ఉన్నాయి నీ దగ్గర, ఆ 2 bodies బాగా రబ్ చేసావు. రబ్ చేసిన తర్వాత ఒక బాడీలో ఛార్జ్ తీసుకుంటే Q1 ఉందంట, ఇంకో బాడీలో ఛార్జ్ అక్వైర్ Q2 అంట. ఈ రెండు మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. బాబు చాలా సింపుల్, మీకు ఒక ప్రాపర్టీ చెప్పింటాను, జస్ట్ నోట్స్ స్టార్టింగ్ పేజెస్లో. చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. కన్జర్వ్డ్ అంటే
ఏమి చార్జ్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఫస్ట్ ఇయర్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంది కదా, సేమ్ పాయింట్. ఛార్జ్ని మనం క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం. అక్కడ సబ్స్టెన్స్లో ఉండే ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఇదే పాయింట్ నేను చెప్పింటాను ఆల్రెడీ, కాల్చిన రెఫర్ చేసుకో. రైట్. సో ఛార్జ్ కన్జర్వ్ అయినప్పుడు టోటల్ ఛార్జ్ ఆల్వేస్ జీరో, అంటే Q1 ప్లస్ Q2 ఈక్వల్స్ టు జీరో అమ్మా, ఛార్జ్ కన్జర్వేషన్. సో అప్పుడు Q1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Q2 రా. అప్పుడు దీని రేషియో తీసుకుంటే సో Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు -1, అంతేనా? సో Q1/Q2 ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే అప్పుడు నథింగ్ బట్ సో Q1 ఈజ్ టు Q2 రాస్తే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే సో నథింగ్ బట్ -1:1. సింపుల్. సో దీని రేషియో రాస్తే -1/1 ఉన్నట్లే కదా నాన్న. సో కాబట్టి -1:1. సో ఆప్షన్ 3 మా, థర్డ్ వన్ ఆప్షన్ 3. టేక్ స్క్రీన్ షాట్. సో ఫస్ట్ వన్ ఆప్షన్ 4, సెకండ్ వన్ ఆప్షన్ 3, థర్డ్ వన్ ఆప్షన్ 3. సో ఇక్కడ క్లారిటీగా రాసుకో, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ఐఎమ్ యూజింగ్. సో అందుకే -1:1 మోస్ట్ ఇంపార్టెంట్. టేక్ స్క్రీన్ షాట్. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ 1 మార్క్లో 4th క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూడన్నా, 2 చార్జెస్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అన్నాడు రా. అంటే 2 ఛార్జీలకి సేమ్ వాల్యూ ఉందంట నాన్న. అంటే Q1 వాల్యూ Qనే అనుకో, Q2 వాల్యూ 2 అనుకో, QA అనుకో. సో 2 చార్జెస్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అంటే Q1, Q2 ఐఎమ్ టేకింగ్ యాజ్ Q at a distance are exert a force F on each other. If charges are halved and distance between them is doubled, then the new force acting on the charge is dash అన్నాడు. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చినట్టు చూడన్నా, జాగ్రత్తగా చూడు. సో లెట్ us consider 2 charges ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు నాన్న. ఈ 2 ఛార్జులు పాయింట్ ఛార్జెస్ తీసుకున్నాడు, 2 ఛార్జులు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, విచ్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్ అన్నాడు. అప్పుడు ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ F అన్నాడు. ఇటువరకు ప్రాబ్లం లేదు కదా. సో 2 చార్జెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, అంతేగానన్నా డిస్టెన్స్ ఆర్ ఫోర్స్ F. ఓకే సార్. నౌ ఇఫ్ చార్జెస్ ఆర్ హాఫ్డ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ డబుల్. సో చార్జెస్ హాఫ్ అయినాయంట, డిస్టెన్స్ డబుల్ అయిపోయిందంట. సో డిస్టెన్స్ డబుల్ అంటే ఐఎమ్ ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ డబల్ అయిందంట నాన్న, అంటే R కాస్త 2R అయిపోయిందంటరా. సో డిస్టెన్స్ డబల్ అయిందంట, ఛార్జ్ హాఫ్ అయిందంట నాన్న, అంటే Q/2 ఛార్జ్ ఈజ్ హాఫ్. ఎస్ సార్. అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎంత, దాన్ని సింప్లీ F2 దట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. న్యూ ఫోర్స్, దాన్ని F డాష్ అనుకో, తప్పేముంది నాన్న. రైట్. సరే, ఇప్పుడు ఫార్ములా రాద్దాం. సో ఫస్ట్ 2 చార్జెస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ డిస్టెన్స్ ఆర్ F ఉన్నప్పుడు ఫార్ములా కూలమ్స్ లా బేసిక్ ఫార్ములా, పాయింట్ చార్జెస్ మధ్య ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2/r². Q1 అన్నా Qనే, Q2 అన్నా Qనే బై r² మా, సింపుల్. సో అప్పుడు ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q²/r² అవుతుందిరా, సింపుల్. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, చార్జెస్ హాఫ్ అంటున్నాడు, డిస్టెన్స్ డబల్ అన్నాడు, ఇదే కదా. ఇప్పుడు దీనికి కూలమ్స్లో అప్లై చేయి, F2 దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ నో. సో అప్పుడు F2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0. ఆ రెండు మధ్య ఉండే ఫోర్స్ నువ్వు కనుక్కోవాలి, ఇక్కడ ఉండే ఫోర్స్ కనుక్కోవాలి, దాన్ని F2 అంటున్నా, F డాష్ అనుకో, తప్పేం లేదు. సో 1/4πε0 Q1 Q2, Q1 అంటే Q/2, Q2 అన్నా Q/2 బై r². r² అంటే 2R నానా, సో 2R హోల్ స్క్వేర్. నౌ వాట్ టు గెట్, సో Q/2 ఇంటూ Q/2, సో 1/4πε0 ఇంటూ, ఓకే. సో Q/2 ఇంటూ Q/2 నానా, సో ఎంత వస్తుంది, Q/2 ఇంటూ Q/2, సో Q²/4 కరెక్ట్ ఆర్ నాట్. సో Q²/4 మల్టిప్లై చేస్తున్నాం, హోల్ డివైడెడ్ బై 4R², 4R², 2R హోల్ స్క్వేర్ రా. సో 2R హోల్ స్క్వేర్ కాబట్టి 4R². నౌ నాన్న ఇప్పుడు ఈ 4ని కింద పంపించేస్తాను రా. సో అప్పుడు ఏమవుతుంది, 1/4πε0 సో Q² నాన్న ఈ 4 కిందికి వెళ్తే మల్టిప్లై, 4 × 4 16, సో 16R². ఓకే. నౌ 1/4πε Q²/r², దాన్నే సింపుల్గా F, అంతే కదా ఇక్కడ ఉండేది. సో కాబట్టి 1/4πε0 Q²/r² అంటే F ఉంది నాన్న. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. సో ఇదంతా కూడా సింపుల్గా రైట్, ఈ 16 తప్ప ఇదంతా కూడా 1/4πε0 Q²/r² బదులు F రాయచ్చా.
అప్పుడు సింపుల్ ఆన్సర్ వాట్ టు గెట్, సో F2 is equals to F by 16. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఎప్పుడైనా ఛార్జ్ హాఫ్ అయ్యి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఛార్జ్ హాఫ్ అయ్యి డిస్టెన్స్ డబుల్ అయితే అప్పుడు ఫోర్స్ 1/16 టైమ్స్ రెడ్యూస్ అవుతుంది. టేక్ స్క్రీన్ షాట్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ F/16 నాన్న. సో F/16 అంటే ఆప్షన్ 4 మా. ఫోర్త్ వన్ ఆప్షన్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు చూడన్న. ఫిఫ్త్ వన్, 2 charges +2 coulombs and +6 coulombs are repelling each other with a force 12 newtons. If each charge is added with -2 coulombs, then value of force will be dash అని అంటున్నాడు. ఓకే, సో నన్న ఇక్కడ 2 charges తీసుకున్నాడంట, +2 coulombs తర్వాత ఇక్కడ చూడన్న 2 charges తీసుకున్నాడు. ఏమేమరా +2 coulombs మా, తర్వాత +6 coulombs తీసుకున్నాడంట. క్లియర్ కదా ఇక్కడ వరకు. ఈ రెండు మధ్య ఫోర్స్ ఎంత ఉందంట, రెండు సేమ్ ఛార్జెస్ కదా, రిపెల్ అవ్వడం వల్ల ఫోర్స్ వచ్చేసి 12 న్యూటన్స్ ఉందంట. ఫోర్స్ ఎంత ఉందంట, 12 న్యూటన్స్. డౌట్ లేదు కదా. ఎస్ సార్. నౌ ఇఫ్ ఈచ్ చార్జ్ ఈజ్ యాడెడ్ విత్ -2 కూలుమ్స్ అన్నాడు. నన్న ఇప్పుడు ప్రతి ఛార్జు -2 కూలుమ్స్లో యాడ్ చేయి అంటున్నాడు. రైట్, -2 కూలుమ్స్తో యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏమవుతుందన్న 0, ఇక్కడ ఏమవుతుందిరా 4 కూలుమ్స్, అంతేనా. అప్పుడు ఫోర్స్ ఎంత అన్నాడు. ఒరే ఫోర్స్ ఫార్ములా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఛార్జ్ Q1 అనుకుంటాను, ఇది ఒక ఛార్జ్ Q2 అనుకుంటాను. సో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే కూలుమ్ ఫోర్స్ 1/4πε0 Q1 Q2/r² Q1 0. 0 అంటే ఎనీథింగ్ 0, కాబట్టి ఆన్సర్ 0. సింపుల్. సో ఎప్పుడైతే -2 కూలుమ్స్ నువ్వు యాడ్ చేస్తానో ఒక ఛార్జ్ 0 అయిపోతాను. సో అప్పుడు Q1 Q2/r²లో Q1 వాల్యూ 0 పెడితే 0 అంటే ఎనీథింగ్ 0. యూ కెనాట్ గెట్, కాబట్టి 0. సింపుల్. ఒక ఛార్జ్ 0 అయిపోతే చాలు నాన్న, ఇంకా ఫోర్స్ రాదురా. ఆప్షన్ 4. సో ఫిఫ్త్ వన్ ఆప్షన్ 4. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒకసారి చూడన్నా. సో సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఫిగర్ 1.30 షోస్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఏ చార్జ్డ్ బాడీ. ఒక చార్జ్డ్ బాడీ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని వెళ్తున్నాయంట, బయటకు వచ్చేస్తున్నాయంట. ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఆర్ ఈ అండ్ ఈబి, ఒక చార్జ్డ్ బాడీ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నాయంట. ఆ బయటకు వచ్చేటప్పుడు 2 పాయింట్స్ తీసుకున్నంట, ఏ అండ్ బి. ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అంటున్నాడు, బి పాయింట్ దగ్గర ఈబి అంటున్నాడు, అండ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఆర్ అంటున్నాడు. దెన్ విచ్ ఈజ్ మోర్. సో ఇక్కడ చూడన్న, ఒక చార్జ్డ్ బాడీ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ వెళ్తున్నాయి. రైట్, సో ఈ పాయింట్ ఏ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈఏ అంటున్నాడు, పాయింట్ బి దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈబి అంటున్నాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఆర్ ఉందంట, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్లో ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. బాబు జాగ్రత్తగా చూడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ ఇలా వెళ్తున్నాయా, నాన్ యూనిఫామ్. సో ఇక్కడ ఇచ్చినది వాడు నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న. సో నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డైరెక్షన్ సేమ్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. మీరు ఆల్రెడీ రాసింటారు టార్క్లో కపుల్ యాక్టింగ్. సో ఇది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. బట్ ఇక్కడ వాడిచ్చినది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇలా ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడమ్మా. సో నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎక్కడైతే మోర్ ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే స్పేస్లో ఇమాజినరీ లైన్స్ ఉండేవి ఎలక్ట్రిక్ లైన్సే కదా. ఆ ఎలక్ట్రిక్ లైన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ మోర్ ఫీల్డ్. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ దగ్గర 1 2 3 4 5 6 బి పాయింట్ దగ్గర చూడమ్మా, స్పేస్ దగ్గర ఈక్వల్లీ స్పేస్ ఉండన్న, అంటే 1 2 3 4 మాత్రమే బ్యాలెన్స్ అవుతాయి. బి దగ్గరికి లాస్ట్ 2 లైన్స్ వెళ్ళడం లేదు చూడు, బి కవర్ కావడం లేదు చూడు. ఏ దగ్గర అన్ని లైన్స్ కవర్ అవుతున్నాయి, కాబట్టి ఈఏ గ్రేటర్ దాన్ ఈబి. సో పాయింట్ ఏ దగ్గర మోర్ లైన్స్ ఆక్యుపైడ్. సో మోర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈఏ విల్ బి మోర్. బట్ బి దగ్గర డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, 1 2 3 4 లైన్స్ మాత్రమే ఇక్కడ మెయింటైన్ అవుతున్నాయి. సో లెస్ లైన్స్ అట్ బి. సో కాబట్టి ఈఏ గ్రేటర్ దాన్ ఈబి, ఆప్షన్ 1. సో ఎక్కువ కవర్ అయ్యి ఉండాలి నాన్న, అంతే, ఇంకేం లేదమ్మా. నెక్స్ట్ 7th వన్.
సో ఎప్పుడైతే క్లోజ్గా డిస్టెన్స్ కూడా తక్కువ ఉంది కదా, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? పాయింట్ ఛార్జ్ ఫార్ములా అది కూడా రాసుకోవచ్చు. E ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 1/4πε0 Q/r². ఒకసారి ఆలోచన చేయి, ఇక్కడ ఉండే r² కానీ ఈ కానీ ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో డిస్టెన్స్ తక్కువ ఉంది, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ హై. డిస్టెన్స్ ఎక్కువ ఉంది చూడు ఇక్కడ గ్యాప్, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెస్. అట్లా కూడా చెప్పచ్చు. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న 7th వన్ చూడమ్మా. సో చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్లో 7th వన్. ద ఫిగర్ 1.31 షోస్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కరస్పాండింగ్ టు అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద ఫిగర్ సజెస్ట్ అన్నాడు నాన్న. సో ఇక్కడ 7th వన్ ఏం సజెస్ట్ చేస్తుంది సార్ అన్నాడు. ఒరే జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని ట్రావెల్ అవుతున్నాయి ఏబిసి దగ్గర. సో ఈ పాయింట్ ఏ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి నాన్న, పాయింట్ సి దగ్గర అబ్జర్వ్ చేయండి రా. ఒకసారి చూడు, పాయింట్ ఏ దగ్గర డిస్టెన్స్ ఈజ్ వెరీ స్మాల్, 3 లైన్స్ ఉన్నాయి సార్, ఇక్కడ కూడా 3 లైన్స్ ఉన్నాయి సార్. అంటే ఏ పాయింట్ దగ్గర సి పాయింట్ దగ్గర సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ సేమ్. కాబట్టి హ్యాపీగా రాయొచ్చు, ఏ అండ్ సి దగ్గర సేమ్ లైన్స్, 3 లైన్స్, సేమ్ డిస్టెన్స్. కరెక్ట్ ఆర్ నాట్? ఈక్వల్ డిస్టెన్స్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సేమ్. సో కాబట్టి ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈసి. బట్ బి దగ్గర చూస్తే గ్యాప్ ఈజ్ వెరీ హై. కరెక్ట్ ఆర్ నాట్? బి దగ్గర చూడన్న, సో డిస్టెన్స్ ఈజ్ వెరీ హై. సో డిస్టెన్స్ హై, ఎప్పుడైతే డిస్టెన్స్ హై ఉంటుందో సో ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². సో ఇఫ్ డిస్టెన్స్ హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లో. అంటే నథింగ్ బట్ ఈఏ ఈక్వల్స్ టు ఈసీ లెస్ దాన్ ఈబి. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఎప్పుడైతే డిస్టెన్స్ ఈజ్ వెరీ స్మాల్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మోర్. సో డిస్టెన్స్ ఈజ్ వెరీ హై, పాయింట్ ఛార్జ్ ఫార్ములా 1/4πε0 Q/r². సో ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ లెస్. సో ఇక్కడ బి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ లెస్ దాన్ ఈబి. సారీ మా, ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ, రైట్, ఈఏ ఈక్వల్స్ టు ఈసీ లెస్ దాన్ ఈబి. ఆప్షన్ 4 మా, ఆప్షన్ 4. సో 7th వన్ ఆప్షన్ 4. సో ఇక్కడ తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందమ్మా, లెస్ దాన్ ఈబి. నెక్స్ట్ 8th వన్. సో 8th వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు షార్ట్ డైపోల్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. నన్న మనం ఆల్రెడీ డైపోల్ గురించి చెప్పాం. అలాంగ్ యాక్సియల్ లైన్, అలాంగ్ ఈక్వటోరియల్ లైన్ ఫార్ములా తీసుకుంటే 1/4πε0 2p/r³, 1/4πε0 p/r³. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిస్టెన్స్కి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r³. కాబట్టి ఈ ప్రపోర్షనల్ టు 1/r³. డైరెక్ట్ నాన్న, సింపుల్. సో నువ్వు ఏ డైపోల్ తీసుకున్న యాక్సియల్ లైన్ ఆర్ ఈక్వటోరియల్ లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ టైమ్స్ ద డిస్టెన్స్, ఈ ప్రపోర్షనల్ టు 1/r³. సింపుల్. నెక్స్ట్ 9th వన్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్, వి గో ఫర్ 9. రైట్. సో 9th వన్ ఏమి ఇచ్చారు చూడన్న, 1 మార్క్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 9th వన్. ద యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఇట్ ఆన్ ఈక్వటోరియల్ లైన్ ఈజ్ డాష్ అన్నాడు నాన్న. ఇక్కడ డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వటోరియల్ లైన్లో ఏముంటుంది? 180 degrees. సింపుల్. ఎట్లా సార్? చూడండి, డైపోల్ అంటే ఇక్కడ ఒక ఛార్జ్, ఇక్కడ ఒక ఛార్జు, అంతేనా? ఇది +q తీసుకుంటా, ఇక్కడ -q తీసుకుంటా. 4 మార్క్స్ డెరివేషన్ రా. ఇది డైపోల్, -2 ప్లస్ ఎప్పుడు కూడా p బార్, అంతేనా? సో ఇక్కడ ఈక్వటోరియల్ లైన్ దగ్గర ఈ పాయింట్ దగ్గర నాకు కావాలి, రైట్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ కనుక్కోవాలి. అప్పుడు ఏం చెప్తారు? ఇది పాజిటివ్ కాబట్టి అవే ఈ ఏ గుర్తుందా, ఇక్కడ నెగిటివ్ కాబట్టి టువర్డ్స్ గుర్తుందా, ఈబి. అప్పుడు ఈ రెండింటి మధ్య రిజల్టెంట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది ఈ. ఇప్పుడు చూడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ రెండు స్ట్రైట్ లైన్, ఆపోజిట్ డైరెక్షన్ 180 degrees, అందుకే 180 అని రాస్తాను. సింపుల్, రైట్? నెక్స్ట్ 10th వన్. సో నెక్స్ట్ 10th వన్ ఏమి ఇచ్చారు చూడన్న. సో 10th వన్, సో ఇది 9th వన్, 10th వన్ చూడమ్మా.
10th one. So 10th one, for the surface S shown in figure 1.32 closed surface, if the charge enclosed is Q, then net outward flux is. ఒరే నాన్న లోపల ఉండే ఛార్జ్ ఒకటే, అప్పుడు గాస్ లా ప్రకారం రా, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ద సర్ఫేస్ లోపల ఉండేది Q. సో కాబట్టి ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే Q/ε0. ఆప్షన్ 1. టేక్ స్క్రీన్ షాట్. జస్ట్ గాస్ లా, అప్లై గాస్ లా. సో గాస్ లా ప్రకారము సర్ఫేస్ లోపల ఉండే ఛార్జ్కి 1/ε0 టైమ్స్ ఉంటుంది. ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో ఉండే ఛార్జ్ Q నానా. సో కాబట్టి 5 ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 ఆఫ్ Q. సో టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ అమ్మా, సో సీనియర్ ఇంటర్ ఐపీఈ సిరీస్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో చూడన్నా, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీట్ అయితే క్లియర్గా ప్రతి ఒక్క బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను అన్న. రైట్, ఖచ్చితంగా 1 మార్క్ దాటిపోకూడదురా. రైట్, సరే చూడమ్మా, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడమ్మా, వెన్ ఏ గ్లాస్ రాడ్ ఈజ్ రబ్డ్ విత్ సిల్క్ దెన్ చార్జ్ ఆన్ గ్లాస్ రాడ్ బికమ్స్. నన్న ఎప్పుడైతే ఒక సిల్క్ని గ్లాస్ రాడ్తో బాగా రబ్ చేస్తారనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్ నాన్న, ఇనిషియలీ గ్లాస్ రాడ్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి ఇనిషియల్గా. సో జాగ్రత్తగా చూడన్న, ఇనిషియలీ గ్లాస్ రాడ్ కంటైన్స్ మోర్ ఎలక్ట్రాన్స్. సో ఇనిషియల్ కండిషన్లో ఏమవుతుంది, గ్లాస్ రాడ్లో మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మోర్ నెగటివ్ చార్జెస్. గ్లాస్ రాడ్ కంటైన్స్ మోర్ నెగటివ్. ఓకే నాన్న. సిల్క్లో మోర్ పాజిటివ్, సిల్క్లో మోర్ పాజిటివ్. ఓకే, సరే ఇక్కడ చూడన్న ఏమవుతుంది, సో గ్లాస్ రాడ్లో మోర్ నెగిటివ్, సిల్క్లో నెగిటివ్ చార్జెస్ తక్కువ, పాజిటివ్ చార్జెస్ ఎక్కువ. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని మీరు రబ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ గ్లాస్ రాడ్ ఈ సిల్క్ని బాగా రబ్ చేశారనుకోండి, అప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. బట్ ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్, ఎక్కడైతే మోర్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయో అక్కడి నుండి ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో మోర్ నెగిటివ్ ఉండేది ఇక్కడ కదా, సో ఇక్కడి నుండి ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ సిల్క్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్ ద నెగిటివ్ చార్జెస్ ఫ్లో ఫ్రమ్ సో దిస్ గ్లాస్ రాడ్ టు సిల్క్. అంటే గ్లాస్ రాడ్ అనేది ఏమవుతుంది సార్ అంటే, సో కంప్లీట్గా నెగిటివ్ చార్జెస్ని లాస్ అవుతుందిరా. సో నెగిటివ్ చార్జెస్ లాస్, బట్ సిల్క్ నెగిటివ్ చార్జెస్ గెయిన్. ఎందుకంటే నువ్వు రబ్ చేస్తున్నావు కాబట్టి గ్లాస్ రాడ్లో ఉండే నెగిటివ్ చార్జెస్ అన్నీ సిల్క్లోకి వెళ్ళిపోతాయి. చార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్, లాస్ట్కి యాడ్ చేస్తే సేమే ఉండాలి. రైట్, సరే. సో ఇప్పుడు ఇక్కడ లూజింగ్, ఇక్కడ గెయినింగ్. లూజ్ అన్నాడు అంటే ఎలక్ట్రాన్స్ అన్ని వెళ్ళిపోతాయి, ఇంకా మిగతావి ఏముంటాయి, పాజిటివ్. సో కాబట్టి లూజ్ అయిన తర్వాత మిగిలిండేది ఏమి అంటే పాజిటివ్. సో గ్లాస్ రాడ్ ఏ చార్జ్ సార్ అంటే పాజిటివ్, గెయిన్ మోర్ నెగిటివ్ కదా, సో కాబట్టి ఇది నెగిటివ్ చార్జ్. సో ఆఫ్టర్ రబ్బింగ్ వాట్ హ్యాపెన్స్, గ్లాస్ రాడ్ బికమ్స్ పాజిటివ్, సిల్క్ బికమ్స్ నెగిటివ్. సో కాబట్టి ఇక్కడ వాడు అడిగిండే కాన్సెప్ట్ ఏంటి చూడన్నా, సో ఇక్కడ వాడు అడిగిండేది, సో వెన్ గ్లాస్ రాడ్ ఇస్ రబ్డ్ విత్ సిల్క్ దెన్ చార్జ్ ఆన్ గ్లాస్ రాడ్ పాజిటివ్. సో గ్లాస్ రాడ్ ఏమవుతుంది ఛార్జ్ అంటే పాజిటివ్ అవుతుంది నాన్న, సింపుల్. నెక్స్ట్, ఏ సింపుల్ ఆపరేటర్స్ టు డిటెక్ట్ ఛార్జ్ అనే బాడీ ఈస్. మామూలుగా ఇట్లా మ్యాథమెటికల్గా మనం చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ ఏ డివైస్ యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ అని చెప్పచ్చు సార్ అంటే, ఓల్డెన్ డేస్లో యూస్ చేసింది ఏంటన్నా గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అంటాం. సో గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అనే డివైజ్ని యూస్ చేసి విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్ అక్కడ మెయింటైన్ అవుతుందో మీరు చెప్పచ్చు నాన్న. సో వాట్ ఈస్ ద డివైస్ యూజ్డ్ టు మెయింటైన్ విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద బాడీ అంటే గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది ఓల్డెన్ డేస్లో యూస్ చేస్తారు నాన్న విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్ అనేది. సో మనకు న్యూ సైంటిఫిక్ మెథడ్స్ సో మెనీ ఇస్ దేర్. సో కాబట్టి ఓల్డ్ టైప్లో గోల్డ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని వాడుతూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏ సబ్స్టెన్స్కి ఏ ఛార్జ్ ఉంది అనేది మనం ఈజీగా చెప్పచ్చు నాన్న, గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్. నెక్స్ట్ నాన్న థర్డ్ బిట్. రైట్, సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో మల్టిపుల్ చాయిస్ అయిన తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో థర్డ్ వన్ చూడు, ద ఫ్యాక్ట్ దట్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ ఈజ్ టర్మ్డ్ యాజ్ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. సో చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంట కదా, ఇంటెగ్రల్ మల్టిపుల్ అంటే చాలు నాన్న క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ అని అర్థం.
సో క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. సో the fact that electric charge is always integral multiple, so integral multiple of charge అంటే దాన్నే quantization of charge, charge is quantized, q is equals to ne is the formula. నెక్స్ట్ నాన్న తర్వాత ఏ సోప్ బబుల్ ఈస్ గివెన్ ఏ నెగిటివ్ చార్జ్ దెన్ ఇట్స్ రేడియస్. ఎప్పుడైతే ఒక సోప్ బబుల్కి అంటే లోపలంతా ఫిల్ అయి ఉంటుంది, ఆ సోప్ బబుల్కి నువ్వు నెగిటివ్ చార్జెస్ ఇస్తే రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. చార్జ్ ఇస్తున్నావు కదా, గెయినింగ్ ద చార్జ్ కదా, సో చార్జ్ గెయిన్ అవుతుంది కాబట్టి రేడియస్ బబులింగ్ యొక్క సైజ్ పెరుగుతుంది నాన్న. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ బేసిక్ యూనిట్ ఆఫ్ చార్జ్ ఈస్ డాష్ అంటున్నాను నాన్న. సో ద వాల్యూ ఆఫ్ బేసిక్ యూనిట్ ఆఫ్ చార్జ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 into 10 to the power of minus 19 coulombs. Value of charge. So 1.6 into 10 to the power of minus 19 coulombs. Next nana. The SI unit of electric field is, electric field basic formula E is equals to F by Q. So F ante Newton by Q ante Coulomb. So Newton per Coulomb. Basic formula E is equals to F by Q, can root it. Next, seventh one. The direction of electric field lines of isolated negative charges, పాజిటివ్ దగ్గర స్టార్ట్, నెగిటివ్ దగ్గర ఎండ్, అంటే తన వైపుకి వస్తూ ఉంటాయి, రైట్. సో డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇన్వర్డ్, రేడియలీ ఇన్వర్డ్, తన వైపుకి వస్తుంది కదా, సో రేడియలీ ఇన్వర్డ్. పాజిటివ్ అయితే అవుట్వర్డ్, ప్లస్ అయితే అవే, మైనస్ అయితే టువర్డ్స్. సో రేడియలీ ఇన్వర్డ్, ఎందుకంటే మైనస్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి, వస్తున్నాయి కదా ఇన్వర్డ్, సో రేడియలీ ఇన్వర్డ్. నెక్స్ట్ ఎయిత్ వన్ మా. ఎయిత్ వన్, ద నెట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈస్ 0. సో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైపోల్ సర్టెన్ యాంగిల్లో ప్లేస్ చేస్తే నీ కపుల్ టార్క్ క్రియేట్ అవుతుంది. సో మామూలుగా ఫోర్స్ ఏమవుతుందంటే 0 నెట్ ఫోర్స్. ఎందుకు సార్ నెట్ ఫోర్స్ 0 అవుతుంది అంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందా, ఎస్ సార్, ఇక్కడ నువ్వు డైపోల్ పెట్టారనుకోండి, డైపోల్, సో అలాంగ్ ద సైడ్ నెగిటివ్ సైడ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందా, గుర్తుందా, మర్చిపోయి అంటారు నాన్న. ఇక్కడ డైపోల్ ప్లేస్ చేస్తారనుకోరా, ప్లస్ క్యూ మైనస్ క్యూ. ఎప్పుడైనా ఒక ఛార్జ్ అలా ఎప్పుడైనా ఒక ఛార్జ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ విల్ బి పాజిటివ్ ఛార్జ్ అయితే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, నెగిటివ్ ఛార్జ్ అయితే ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. ఆవిడ ఫోర్స్ రాసావనుకో, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఈ ప్లస్ క్యూఈ, ఇక్కడ మైనస్ క్యూఈ, రెండు క్యాన్సిల్ అవుతారా. అందుకే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0 బికాస్ దే గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో కాబట్టి 0 ఈజ్ యువర్ రిజల్ట్, గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద చార్జ్డ్ కండక్టర్ ఈస్. బాబు ఒక కండక్టర్లో ఛార్జ్ లోపల ఉండదురా, సర్ఫేస్ పైన ఉంటాయి కదా, సో కండక్టర్ లోపల ఛార్జ్ ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో 0. ఇన్సైడ్ అంటే 0, కళ్ళు మూసుకొని రాసేయచ్చు. నెక్స్ట్ 10th వన్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఈస్. టార్క్ అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు పీ బార్ క్రాస్ ఈ బార్, 4 మార్క్స్, దాన్నే పిఈ సైన్ థీటా, యూ కెన్ రైట్ ఇట్. So torque acting on dipole placed in uniform electric field, we already calculated, 4 marks. So PE sin theta, P bar cross E bar. Next, SI unit of volume charge density is. Nana volume charge density ante charge by volume. So charge ante coulomb, volume ante meter cube. Aipa coulomb per meter cube, simple answer. So coulomb per meter cube. Next, SI unit of linear charge density, lambda అంటారు. చార్జ్ పర్ యూనిట్ లెంత్, చార్జ్ అంటే కూలుంబ్, లెంత్ అంటే మీటర్. సో కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్, కూలుంబ్ పర్ మీటర్. లీనియర్ చార్జ్ డెన్సిటీ కూలుంబ్ పర్ మీటర్, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. టేక్ స్క్రీన్ షాట్. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మా. సో 3 నుండి 12 వరకు అమ్మ, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మ, సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో 1 మార్క్లో మల్టిపుల్ చాయిస్ కంప్లీటెడ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ రోమన్ 1 మార్క్లో 1 వర్డ్ ఆన్సర్స్. సో 1 వర్డ్ ఆన్సర్స్లోకి వెళ్దాం నాన్న. లాస్ట్ రోమన్ ఏమి ఇచ్చారు నాన్న, 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్? కూలుంబ్. జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ నాన్న.
వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ చార్జ్ అన్నాడు, కూలుంబ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, what is the nature of force between two like charges? You already know that properties of charge, same charge repel, unlike charge attract. కాబట్టి two like charges repels. సో టూ లైక్ చార్జెస్ మధ్య ఫోర్స్ ఏమవుతుంది అంటే రిపల్సివ్ లేదా రిపల్సివ్. ఓకే, సో టూ సేమ్ చార్జెస్ మధ్య సో ఏమవుతుంది సార్ అంటే రిపల్సివ్. నెక్స్ట్, how many number of electrons are in 1 coulomb of charge? 2 marks లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం నాన్న. Q is equals to NE, Q అంటే 1, N బయట తీస్తే 1/1.6 into 10 to the power of minus 19. అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక కూలంలో ఎన్ని ఉంటాయంటే 6.25 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక కూలంలో ఎన్ని ఉంటాయి సార్ అంటే 6.25 into 10 to the power of 18 కూలమ్స్, సారీ 18 ఎలక్ట్రాన్స్. సింపుల్. 1 coulomb of charge contains. Next, fourth one, what happens to the weight of the body when it is charged positively అన్నాడు. నన్న ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో అప్పుడు వెయిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది నాన్న. సింపుల్. సో ఎందుకు సార్ డిక్రీజ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోయింటాయి. జాగ్రత్తగా చూడు. వాట్ హ్యాపెన్స్ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఈస్ చార్జ్డ్ పాజిటివ్లీ? డిక్రీజెస్. సో వెయిట్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే అర్థం. ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ హ్యాపెన్స్ కదా. లెస్ నెగటివ్ మోర్ పాజిటివ్ అని అర్థం. అంటే నెగటివ్ ఛార్జెస్ లాస్ అయినాయి. నెగటివ్ ఛార్జెస్ లాస్ అయినాయి కాబట్టి వెయిట్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్. సో కాబట్టి డిక్రీజెస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్ హ్యాస్ ఆల్సో సమ్ మాస్, నో 9.1 into 10 to the power of minus 31. సో ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతేనే కదా మోర్ పాజిటివ్ వచ్చేది. సో ఎలక్ట్రాన్ మాస్ ఇట్ కెన్ బి లూజ్డ్. సో కాబట్టి మాస్ డిక్రీజెస్, వెయిట్ ఆల్సో డిక్రీజెస్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్? ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడమ్మా? సో గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ Q1 due to system of charges Q2, Q3, Q4 and so on are located at a distance R12, R13 and so on, distance from charge Q1 అన్నాను. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడనా, జాగ్రత్తగా చూడు. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ నాన్న, ఇక్కడ డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడు. ఇక్కడ ఏమంటున్నాడు? సో గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ Q1. Q1 మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో చెప్పు. ఎవరు అప్లై చేస్తున్నారంటే ఆ ఫోర్సులు నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ Q1 పైన ఫోర్స్ యాక్ట్ అవుతుందిరా. కరెక్టే. ఎవరి వల్ల? డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ Q2, Q3 అండ్ Q4 అండ్ సో ఆన్ అన్నాడు. అంటే Q1 అనే ఛార్జ్ ఉందిరా ఇక్కడ SR. ఈ Q1 పైన ఫోర్స్ యాక్ట్ చేస్తున్నారంట. ఎవరు? డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్. ఎవరో రా సిస్టమ్ ఆఫ్ చార్జెస్? Q2, Q3, Q4 అండ్ సో ఆన్. లాస్ట్ ఛార్జ్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ Qn. ఈ n ఛార్జులు ఈ Q1 పైన ఫోర్స్ యాక్ట్ చేస్తానే అంట. ఆ ఫోర్స్ ఎంత? విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్, అది కూడా ఇచ్చారు చూడన్న. సో లొకేటెడ్ అట్ R12, R13 ఫ్రమ్ చార్జ్ Q1. సో Q1 నుండి ఎంత డిస్టెన్స్లో వీళ్ళు ఉన్నారు సార్ అంటే ఇది R12 డిస్టెన్స్లో ఉందంట. ఈ Q3 అనే ఛార్జ్ R13 డిస్టెన్స్లో ఉందంట. చూడు 1, 3. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ R14. అలాగే లాస్ట్ ఎంత డిస్టెన్స్ అయితే R1n. నన్న ఇది పాయింట్ ఛార్జే, ఇది పాయింట్ ఛార్జే. కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఛార్జెస్ అన్నీ కూడా Q1 మీద ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాయి. యూస్ కూలమ్స్లా. సింపుల్. సో 2 చార్జెస్ ఉన్నాయి, పాయింట్ చార్జెస్, ఫోర్స్ బిట్వీన్ దెమ్, డిస్టెన్స్ ఉంది. కూలమ్స్లో అప్లై చేయి, యూ గెట్ యువర్ థింగ్. సో కూలమ్స్లో అప్లై చేస్తే ఎస్ సార్, దీన్ని కూలమ్స్లో అప్లై చేస్తే ఏమవుతుంది చూడు, 1/4πε0 రైట్. Q1 Q2 బై R² కదా. ఇక్కడ R12 ఉంది నాన్న, R12² అయిపోయా. సింపుల్ రా, R12² రైట్సా. నెక్స్ట్ ఇక్కడ నాన్న, ఇక్కడ రాస్తే ఏమవుతుందిరా? సో 1/4πε0. ఓకే. సో Q1 Q3 బై R13². నెక్స్ట్ ఇక్కడ రాస్తేనా? సో 1/4πε0. ఓకే. సో Q1 Q4 బై R14². నెక్స్ట్ దీనికి రాస్తే 1/4πε0
సో Q1 Qn by R1n square. So just two charges separated by distance, just Coulomb's law. अब total force, net force అంతా కలిపేసారా. సో అప్పుడు total force ఏమవుతుందన్నా, then F net is equals to, so total force F net is equals to 1/4 pi epsilon naught. కామన్ తీసేస్తారా, ప్రతి దాంట్లో ఉండే సేమే కదా. సో ప్రతి దాంట్లో 1/4 pi epsilon naught ఉంది కదా, కామన్ తీసేస్తా, రైట్. సో అప్పుడు ఏమవుతుందన్న Q1 Q2 by ఓకే R12 స్క్వేర్. ఓకే సో Q1 Q2 by R12 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ Q2 Q3 by Q1 Q3 అంతేనా. సో Q1 Q3 by R13 స్క్వేర్ ప్లస్ సో Q1 Q4 by Q1 also can take common, no problem, R14 square plus and so on. So Q1 Qn by R1n square, 1/4 pi epsilon naught common తీసేస్తానా. So just you can write this expression. So 1/4 pi epsilon naught కామన్ తీసేస్తానా, ఈ టర్మ్స్ అన్నీ యాడ్ చేస్తానా, దీన్నే సిగ్మా రాయచ్చా. దెన్ వాట్ యు గెట్ చూడనా. సో Q1 ఆల్సో మేక్ కామన్. సో Q1 by 4 pi epsilon naught ఓకే కామన్ తీసేస్తానరా, సిగ్మాలో రాస్తాను సమ్ కదా. సో సిగ్మా తీసుకుంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు I ఈజ్ ఈక్వల్స్ టు 2 to n. ఓకే సో 2 నుండి స్టార్ట్ అవుతుంది n వరకు నాన్న. సో I ఈజ్ ఈక్వల్స్ టు 2 to n. ఓకే సో QI by R స్క్వేర్, QI by R స్క్వేర్ or 1I square, you can write it. సరిపోతుందా. చూడు ఎలా రాస్తున్నాం నాన్న, ఒక ఛార్జ్ మీద రిమైనింగ్ ఛార్జెస్ అన్ని ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. 2 ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ వాడే ఇచ్చాడు, రైట్. కూలమ్స్లో అప్లై చేసిన ప్రతి దానికి 1/4 pi epsilon కామన్ తీసిన, వీటి వరకు నీకు ప్రాబ్లం లేదు. దీన్ని సమ్మేషన్లు ఎలా రాస్తున్నానంటే Q1/4 pi epsilon కామన్ బయట పెట్టేసిన. సిగ్మా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, 2 నుండి n వరకు అంతేనా. డిస్టెన్స్ కూడా ఎక్కడి నుండి ఉంది, 1 తర్వాత చూడు అన్నీ R12 R13 R14 R15 అంటే 1 తర్వాత కదా 2 దగ్గర స్టార్ట్ అవుతుండేది. R1I అని రాస్తాను, అందుకే చూడు అంటే I బదులు 2 పెట్టినాం అనుకో, చూడు ఇక్కడ లిమిట్స్ నాన్న. I ఈజ్ ఈక్వల్స్ టు 2 to n. సో 2 పెట్టినాం అనుకో R12 స్క్వేర్. Q1 ఆల్రెడీ ఉందిరా, I వాల్యూ 2తో స్టార్ట్, Q1 Q2. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్స్ టు 3 పెడితే Q1 Q3 R13 స్క్వేర్ R14 స్క్వేర్ R1n స్క్వేర్ ఇలా రాసుకుంటూ వెళ్తాం. సో నువ్వు 1 మార్క్కి ఏది రాయాలి సార్ అంటే లాస్ట్ లైన్ రాస్తే చాలు, సింపుల్. సో ఫర్ 1 మార్క్ ఓన్లీ రైట్ దిస్ వన్, ఇది ఒక్కటి రాస్తే చాలు. ఇది రాస్తే 1 మార్క్ నాన్న, ఓన్లీ దిస్ వన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఇది ఒక్కటి రైట్, ఇదంతా అవసరం లేదు. సో జస్ట్ I వాల్యూ 2 దగ్గర స్టార్ట్ అవుతుంది n వరకు కాబట్టి Q1 బయట పెట్టేసాం, QI R1I స్క్వేర్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి రాస్తే చాలన్నా యూ గెట్ 1 మార్క్. టేక్ స్క్రీన్ షాట్. ఇది 5th వన్ నాన్న, 5th వన్ 1 మార్క్, ఇది రాయాలి నాన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 6th వన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సింగిల్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అంటే స్టార్ట్ అంటే అవే, రేడియలీ అవుట్వర్డ్. సో ప్లస్ కదా నాన్న అవే. సో ప్లస్ అన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని స్టార్ట్ అవుతాయి అంటే అవే, రేడియలీ అవుట్వర్డ్. నెక్స్ట్ అన్న డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు F/Q అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టెస్ట్ చార్జ్ ప్లేస్డ్ ఇన్ ఇట్. సింగిల్ లైన్లో రాసేళ్ళమ్మా. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై 7th వన్ అన్న, దీనికి ఆన్సర్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ అంటే టెస్ట్ చార్జ్ ప్లేస్ చేస్తారు కదరా, యూనిట్ పాజిటివ్ చార్జ్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్. ఓకే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్. దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఆల్రెడీ మనం బేసిక్స్లో చెప్పింటాం నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. E is equals to F/Q is the formula.
సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ ప్లేస్డ్ అట్ దట్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ. అంటే సోర్స్ చార్జ్ టెస్ట్ చార్జ్ మీద ఆ పాయింట్ దగ్గర రిపల్షన్ అట్రాక్షన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్? సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యూనిట్ ఏంటి? సో న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్. ఎట్లా వస్తుంది సార్? అలా డైమెన్షన్ ఫార్ములా కూడా చెప్పాను. న్యూటన్ ఇది నాన్న, దీనికి ఎలా వస్తుందంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నారా, రైట్? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ కాస్ థీటా. అంటే ఈఏ కదా, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రా, ఫోర్స్ బై చార్జ్, న్యూటన్ పర్ కూలుమ్. ఏరియా అంటే మీటర్ స్క్వేర్, అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్. అదే రాసింది ఏందన్నా. నెక్స్ట్ తర్వాత, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్? సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే క్యూ ఇంటూ 2L. సో క్యూ అంటే చార్జ్, ఎల్ అంటే మీటర్, కూలుమ్ మీటర్, అంతే. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, టోటల్ చార్జ్ అన్నాం. చార్జ్ ఇస్ స్కేలార్, రెండు కలిపేస్తే ప్లస్ క్యూ మైనస్ క్యూ 0. సో టోటల్ చార్జ్ ఏమవుతుందంటే 0. ఎందుకంటే డైపోల్ అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ రా, ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ రెండు యాడ్ చేస్తే, ఎందుకంటే చార్జ్ ఇస్ స్కేలార్ క్వాంటిటీనో, సో ఆ రెండు యాడ్ చేస్తే యూ గెట్ 0. టేక్ స్క్రీన్ షాట్. సో ఇది మీ టోటల్ 1 మార్క్ క్వశ్చన్స్ నాన్న ఇన్ ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. థ్యాంక్ యూ.